హాయ్ ఫ్రెండ్స్, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. చీకట్లో లేపింది, 3-4కి లేపింది. విపరీతంగా చలి పెడుతుంది, ఘోరాతి ఘోరంగా. స్నానం చేయాలన్నా మొహం కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు గుడికి పోతున్న చీకట్లో లేపి. ఏంది పొద్దున్నే నువ్వు ఎప్పుడు వేసినా 3 గంటలకు లేచిందంట. ఊకి వాకిలి ఊకి దీపాలు ముట్టించింది టీవీ పెట్టుకొని. టీవీ నిండా ఓం నమో వెంకటేశాయ ఓ గోవిందాయ. గుడికి పోతున్నాం ఫ్రెండ్స్. మరి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వాస్తవ ప్రకారం తిరుపతి పోదాం అనుకున్నాం ఈ వైకుంఠ ఏకాదశికి. కానీ 300 రూపాయల టికెట్లు దొరకలేదు. దాని తర్వాత దొరకలేదంటే మేము ట్రై చేయలేదు, ప్రయత్నం చేయలేదు. తర్వాత ఇప్పుడు పోదాం అనుకుంటే టికెట్లు పోతే దొరుకుతాయి. వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో లైన్లో నిల్చుంటే దొరుకుతాయి అక్కడ అన్ని అనుకుంటే. కానీ ఆ టికెట్ వైకుంఠ ఏకాదశి 10 రోజులు కాబట్టి ఆ 10 రోజులలో మేము పోయి నిల్చుంటే డే టు టైం ఇస్తారంట. అది 29, 28 అంటే 5 రోజులు, 3 రోజులు, 4 రోజులు గ్యాప్ రావచ్చు. ఆ గ్యాప్ వస్తే తిరుపతి ఎక్కడ ఉండాలా? అన్ని రోజులు పిల్లగా నిలిచిపెట్టేట్టున్నారా? బర్రె గొడ్డు వ్యవసాయం అమ్మ నాన్న నిలిచిపెట్టేట్టున్నారా? ఇది మరి కొంతమందికి చెప్పాను. మా దేవుడు ఏం చేస్తాడో తెలియదు. టికెట్లు కనుక వస్తే ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ 2-3 రోజులలో తిరుపతి వెళ్తాం వైకుంఠ ఏకాదశికి. మన దేవుడు రమ్మంటేనే వెళ్తాం. ఆయన పర్మిషన్ లేదు మనం ఏం చేయలేం కదా. పోయిన సంవత్సరం వెళ్ళాను వైకుంఠ ఏకాదశికి. నేను మదనపల్లి షూటింగ్కి వెళ్ళాను. అక్కడి నుంచి అటు వెళ్ళాను. టికెట్ లేకపోయినా కూడా దేవుడు రమ్మని వెళ్ళాను. వైకుంఠ ఏకాదశి వైకుంఠ వాకి దర్శనం చేసుకున్నాను. ఈసారి శ్రీకాళ వెళ్ళాలని కోరిక. మరి ఏం చేస్తాడో ఏందో దేవుడు భగవంతుడు. ఇక ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీ ఆ గోవిందుణ్ణి, ఆ నరసింహస్వామిని, శ్రీరామయ్య తండ్రిని అంతా ఆయనే కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద కూడా ఏకాదశులు చాలా ఉంటాయి కదా. అన్నిటి మీద నెంబర్ 1 ఈ ఏకాదశి అనమాట. ఈ ఏకాదశి రోజు పూజ చేసుకుంటే అన్ని ఏకాదశులు పూజ చేసినట్టే అని అంట. నేనేమన్నా బ్రహ్మంగారినా నాకు అవును తెలిసా అంటే ఏంటనే ఇది విషయం ఫ్రెండ్స్. అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యతో బలిగొత్తని మంత్రాలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో త్వరతోగాలని మనస్ఫూర్తిగా మా సబ్స్క్రైబర్స్కి, మా ఫాలోవర్స్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుంటె నాగరాజు. ఓం నమో వెంకటేశాయ. నాకు ఆ వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. మరి తిరుపతి ఎప్పుడు పోవాలో నాకు చాలా రోజు అవుతుంది పోక. మళ్ళీ పోవాలని కోరిక మనసులో ఉంది. మరి ఆ దేవుడు ఎప్పుడు రమ్మంటాడో చూద్దాం. లేచారా? స్నానాలు చేసి ఈరోజు ఒకరోజు గుడికి పోయి రండి. మంచిదంట. ఇగో చీకటి రేపు చలి పడుతుంది, మామూలు చలి కాదు. ఈ సన్నీళ్ళతో తానం చేయాలంటే అబ్బో చొక్కలు సూర్యుడు చంద్రుడు కనపడుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? మరి అంతేగా బాయ్. మాట్లాడమంటే 2 రోజులు మాట్లాడుతుంది నేను.